తెలంగాణలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని తెగ హడావిడి చేసిన బీజేపీ చివరికి 3వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు దక్కించుకోలేకపోయామని బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర సీనియర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారంట. నేతల వర్గపోరు కారణంగానే నష్టపోయామని ఫైర్ అయ్యారట. వర్గపోరుతో ఇప్పటికే నష్టపోయామని, ఇంకా పార్టీకి నష్టం జరిగితే ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంట. లోక్సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్ర నేతలతో భేటీ అయిన అమిత్ షా అంతలా ఫైర్ అవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్గ విభేదాలు, కొందరు ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు, సమన్వయ లేమి కారణంగా బీజేపీ నష్టపోయిందని ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించినట్లు తెలిసిందే. పార్టీ పరంగా పెద్ద హోదా ఉందని, తామేం చేసినా చెల్లుతుందంటే కుదరదు. పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఎంతటి పెద్దవారినైనా ఉపేక్షించే పరిస్థితే ఉండదని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఫలితాలు తమను నిరాశపరిచాయని ఆయన వ్యాఖ్యానించినట్లు చెప్తున్నారు. కొందరు ముఖ్య నేతల ఆధిపత్య పోరు, సోషల్ మీడియా వేదికగా ఒక వర్గంపై మరో వర్గం వ్యతిరేక పోస్టులు పెట్టడం వల్ల పార్టీ ఇమేజ్కి, పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసిందే. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాల్లో పార్టీ గెలుస్తుందని తాము ఆశించామని, అయితే పైన పేర్కొన్న కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయామని అమిత్ షా అసహనం వ్యక్తం చేశారట. రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు అమిత్ షా నగరానికి వచ్చిన సందర్భంగా నోవాటెల్ హోటల్లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ నేతలు డాక్టర్ కె లక్ష్మణ్, డికే అరుణ, బండి సంజయ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు తదితరులు భేటీ అయ్యారు. పార్టీ నేతల్లో ముఖ్యంగా సంజయ్, ఈటల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తి ఎడమొహం పెడమొహంగా ఉంటుండటంతో వారినుద్దేశించే పరోక్షంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారంటూ పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. కొందరు నేతల ముందే సీనియర్లకు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్లు తెలిసిందే. పరస్పర ఆరోపణలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. లోక్సభకు సన్నద్ధం కావడంతో పాటు నేతల మధ్య మెరుగైన సమన్వయానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డికి ఆదేశించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిందేదో జరిగిందని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ నుంచి 10 ఎంపీ స్థానాల్లో గెలుపొందేలా నాయకులంతా విభేదాలన్నీ పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారని చెప్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన 4 సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ పోటీకి అవకాశం కల్పిస్తామని, మిగిలిన సీట్లలో నాయకుల గెలుపు అవకాశాలపై నిర్వహించే సర్వేల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తామని చెప్పారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాకుండా లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం చేశారట.